హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం నెల్లూరు స్టైల్ సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలి. ఈ నానపెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ తీసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, చివరగా అందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకొని ఇవి మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలను వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెమ్మ కరివేపాకు, 5 వెల్లుల్లి వేసుకొని అవి మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమోటా ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అవి మొత్తం ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటిని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కూరగాయలన్నింటినీ ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా చింతపండు రసం, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకున్న కందిపప్పుని ముద్దకం తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఈ విధంగా ఉడుకుతున్న సాంబార్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కందిపప్పుని అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మన వేడి వేడి సాంబార్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.